హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ అవర్ ఛానల్ 9 మీడియా. సో ప్రజెంట్ అయితే మనం పల్లవి ప్రశాంత్ సొంతూరు కొల్లూరుకి అయితే వచ్చామన్నమాట. ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ అనమాట. సో చాలామంది అభిమానులు ఆ సొంత ఊరు వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర పల్లవి ప్రశాంత్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ఒకసారి. ప్రజెంట్గా అయితే పల్లవి ప్రశాంత్ గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ప్రజ్ఞాపూర్ నుంచి వాళ్ళ సొంతూరు కొల్లూరు వరకు భారీ ర్యాలీతో అయితే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారన్నమాట. ప్రజెంట్గా ర్యాలీ జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే రాలేదు, ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ర్యాలీగా వస్తున్నాడు కదా, అందుకోసమే 7-8 అవుతుంది టైము. సో ప్రజెంట్గా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సిచ్యువేషన్ అనమాట. ఒకసారి చూడండి పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ఒకసారి. బంధువులు, స్నేహితులు, ఆ ఊరు వాళ్ళు అందరూ కూడా పల్లవి ప్రశాంత్ కోసం వెయిట్ చేస్తున్నారు. మొత్తం చూడండి పల్లవి ప్రశాంత్ ఇల్లంతా కటౌట్లు అయితే నిండిపోయింది. సో గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకైతే వాళ్ళ ఇంటి సభ్యులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇంటి దగ్గర అయితే గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకైతే భారీ ఏర్పాట్లు చేశారు. బెలూన్స్ కింద చూడండి మొత్తం గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకైతే ఏర్పాటు చేశారు మొత్తం ఇంటి సభ్యులంతా. సో కాసేపట్లో అయితే పల్లవి ప్రశాంత్ ర్యాలీగా తన సొంతూరికి ఇంటికి వస్తారనమాట. ఇప్పుడు కొల్లాపూర్కు ప్రశాంత్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకైతే భారీ గజమాలతో ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో అయితే అభిమానులు ర్యాలీలో పాల్గొంటున్నారు. భారీ ర్యాలీ తీస్తున్నారనమాట. సో టైం పడుతుంది వచ్చేటాలకు, ఇంటికి వచ్చేటాలకు. ఇంకా ర్యాలీనే జరుగుతుంది కాబట్టి. సో ఒక రైతు బిడ్డ, ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ 7 విన్నర్ కావడం అనేది చరిత్రలో మర్చిపోలేనిది. ఇప్పటివరకు అంతా సెలబ్రిటీసే విన్నర్ అయ్యారు, కానీ ఒక సామాన్య రైతు బిడ్డ విన్నర్ అవ్వడం కూడా గర్వకారణమని చెప్పాలి.